క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట 28వ కీర్తన 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయం ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. ఈ మాటలు కీర్తనల గ్రంథంలో చూసినాము. కీర్తనకారుడు తెలియజేస్తున్నా కదా, యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మికయుంచెను అంటున్నారు. అంటే దేవుణ్ణి తనకు ఆశ్రయముగా చేసుకొని దేవుని యందే నమ్మకించుతున్నారు. చుట్టూ పరిస్థితులు ఎలాగ మారిపోతున్నా, కాలం ఎలాగ మారిపోతున్నా, సంవత్సరాలు ఎలాగ మారిపోతున్నా, అతడు మాత్రం తన హృదయమందు దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నాడంట, దేవుణ్ణి కేడెముగా చేసుకున్నాడంట. అంతేకాకుండా ఆయన యందు నమ్మికయుంచి ఉన్నాను గనుక నాకు సహాయము కలిగను. ఎవరైతే దేవుని యందు నమ్మికయుంచుతారో వారికి సహాయము దేవుని నుండి ఖచ్చితంగా కలుగుతుంది. ఈ లోకంలో మనం ఎంతోమంది నమ్ముకుంటూ ఉంటాం, ఎవరెవరినో సహాయం చేస్తారని నమ్ముతూ ఉంటాం, ఎవరెవరో మనకి తోడుంటారని నమ్ముతాం. కానీ ఒక కాలం వచ్చినప్పుడు ఎవ్వరు ఉండరు. కానీ ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుంటారో, దేవుడు మాకు కేడము అని నమ్ముతారో వాళ్ళకి ఖచ్చితంగా సహాయం కలుగుతుంది. ఇక్కడ కీర్తనకారుడు కూడా నాకు సహాయము కలిగెను అని అంటున్నాడు. కావున ఎప్పుడైతే దేవుని యొక్క సహాయం అతనికి కలిగిందో అతని హృదయం అంట ప్రహర్షించుచున్నది అని చెప్తున్నారు. అంటే ఎప్పుడు దేవుని వైపు మనం చూస్తామో, దేవుని సహాయం మనం పొందుకుంటామో, మన హృదయం దేవుని ఎడల కృతజ్ఞతగా మారిపోతుంది అనమాట. ఇక్కడ ఈ కీర్తనకారుడు అంటున్నారు కదా, నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయన్ని స్తుతించుచున్నాను. నా హృదయం ప్రహర్షిస్తుంది కాబట్టి నేను కీర్తనలు ఎత్తి ఆయనని స్తుతిస్తున్నాను అని ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నారు. ఈరోజు మనం చూసుకుంటే అనేక మంది మనకి అన్ని విషయాల్లో మేము తోడుంటాము, సహాయం చేస్తాము అంటారు. కానీ కొన్నిసార్లు వచ్చేసరికి కొన్ని పరిస్థితుల వల్ల కొందరు సహాయం చేయలేకపోతారు, కొందరైతే కావాలనే దాటివేస్తారు. కానీ ఎవరైతే దేవుని మీద ఆనుకొని దేవుడు నాకు ఆశ్రయము, దేవుడు నాకు కేయడం అంటారో, ఇతరుల వల్ల సహాయము అందించడమే కాదు, దేవుడు కొన్నిసార్లు తానే వచ్చి మనకు సహాయం చేసేటట్టుగా ఉన్నామట. ఎప్పుడైతే మనం ఆయన్ను పూర్తిగా నమ్ముతామో ఆయన నందు హర్షించే వారంగా మనం ఉంటాము, కీర్తనలతో ఆయన స్తుతించేవారుగా మనం ఉంటాము అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నారు. ఈ లోకంలో ఎవరి దగ్గర మనము ఏది ఆశించినా ఆశించకపోయినా దేవుని దగ్గర ఆశించేవారంగా, దేవుని యొద్ద నుండి పొందుకునేవారుగా మనం ఉన్నప్పుడు మన హృదయం ఇంకా ఇంకా విశ్వాసంతో నింపబడి ఆయనను ప్రహర్షించడంలోను, కీర్తించడంలోను, స్తుతించడంలోను ముందుకు వెళ్తుంది అనమాట. అందుకే ఈరోజు ప్రశ్న వింటున్న ప్రతి ఒక్కరం కూడా దేవుని యందు ఆశ్రయించే వారంగా, దేవుణ్ణి మనకి ఏడముగా చేసుకునేవారుగా, మన యొక్క ప్రతి పరిస్థితిలో ఆయనే మన సహాయకుడు అని మనం నమ్మి ఆయన సహాయాన్ని పొందుకొని ఆయన్ని స్తుతించే వారంగా, ఆయన్ని కీర్తించే వారంగా, ఆయనలో ఎదుగుతూ ముందుకు సాగిపోయేవారుగా ఉందుముగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.